కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామ శివారులో ఓ ప్రైవేట్ వెంచర్ బ్రోచర్ను ఆశనటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశనటుడు బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభూస్ వెంచర్లో తక్కువ రేట్లలో ప్లాట్లు లభిస్తున్నాయని, వాటిని మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి తమ కళలను సహకారం చేసుకోవాలని సూచించారు. తాను వెంచర్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రోటీ కపడా మకాన్ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించి ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు. దీంతో మన పిల్లలకు ఒక ఆధారం లభిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ఆసనుడు బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో విబిస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోండి చెప్పడం మంచి పని కదా అని వచ్చాను. రెండో పాయింట్, మనకి ఇలాంటి అంటే ముందు ఒక గజం ప్లేస్ కూడా దొరకని పరిస్థితుల్లో ఆలోచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకి ఇదేంటి ఇప్పుడు ఇంత డబ్బు పెట్టి ఇప్పుడు కొనాలా, ఈ ఏరియా ఇలా ఉంది కదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత అయ్యో మనం ఇప్పుడు కొనుక్కోలేదు అన్న బాధ మనకు కలుగుతుంది. జనరల్గా ప్రతి చోట జరిగే విషయం. నేను ఇది మీరు కొనుక్కోండి అని చెప్పే విషయం కాదు. ఎక్కడైనా సాధారణంగా జరిగేది ఏంటంటే చాలా మంది 90% చూస్తాను. ఆ రోజుల్లో మేము అక్కడ చూసినప్పుడు ఏమీ లేదురా, అక్కడ 1500 ఇస్తున్నారు గజం, ఏమీ కొనలేదు. ఇప్పుడు 2000 అన్నారు, ఏమీ కొనలేదు అన్నది ఇవాళ హైదరాబాద్ మణికొండ అనే ప్లేస్ లో ఒక గజం 1,50,000 2 లక్షల రూపాయలు. అప్పుడు అసలు మమ్మల్ని పిలిచినా కూడా మేము కొనుక్కునేవాళ్ళం కాదు, ఏమి ఎక్కడికి అయి వెళ్తాంలే. అందువల్ల ఎవరైనా ముందు రోటీ కపడా మకాన్ని తిండికి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు. మా నాన్న మాకు చెప్పేవాడు ఏంటంటే, నాన్న తిన్నా తిరిగిపోయిన ఇంట్లో మనం ఉందా, ఎందుకంటే అద్దె కట్టకపోతే బట్టలు లేకపోతే ఇంట్లో సామాన్ తీసి బయటపోయి ఇచ్చేటువంటి స్థితి మనకి రాకూడదు. మన ఫుడ్ మనం తిని మన ఇంట్లో మనం ఉండగలిగితే మనల్ని అడిగేవాడు ఎవడో ఉండదు. ఇది సాధారణమైనటువంటి లో మిడిల్ క్లాస్ పీపుల్ గురించి నేను చెప్పేది. అటువంటిది ఇవాళ ఇట్లాంటి వెంచర్స్ ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. వీటన్నిటికీ మంచి ఆదరణ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే, బికాస్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏమంటే వాళ్ళని మీరు పొగటానికి ఇక్కడికి వచ్చారా హైదరాబాద్ నుంచి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏముందంటే, పొగటానికి రావటం కాదు. ముందు విక్రమ్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాడు, వీఆర్ లాయర్స్ అండ్ వీఆర్ ఆడిటర్స్ అని. మనం కొనుక్కునేటప్పుడు మనకు తెలియక తోలతోట్ల కొని తర్వాత ఇబ్బంది పడి అదేదో ఇది కాదంట, లేకపోతే ఇది కబ్జా ప్లేస్ అంట, ఇంకో ప్లేస్ అంట అని ఇబ్బంది పడేవాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ముందే వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేసేటువంటి వెంచర్స్ కాబట్టి మనం ఈ వెంచర్స్ డెఫినెట్ గా మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇటువంటి వాటి దగ్గర మనం కొనుక్కుని మన పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. మీ అందరికంటే ఆల్మోస్ట్ నేను పెద్దవాడిని కాబట్టి మిమ్మల్ని సిన్సియర్ గా మంచిది అనుకున్నప్పుడు మన భవిష్యత్తు ఒక ఏజ్ తర్వాత మనం మనకు కాకుండా మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనం బతుకుతాం. కాబట్టి వాళ్ళ గురించి మన ఇన్వెస్ట్ మనం మంచి లాభాలను పొంది ఉన్నతమైనటువంటి స్థితిలో